భారత జాతీయ చిహ్నం మూడు సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది? జనవరి 26, 1950. భారత జాతీయ చిహ్నంగా ఉపయోగించే సింహస్తంభం లయన్ క్యాపిటల్ ఆఫ్ అశోక, సారనాథ్ వద్ద ఉన్న అశోక స్తూపం ఆధారంగా రూపొందించబడింది. దీని నమూనాను స్వీకరించి జనవరి 1956న భారత గణతంత్ర రాజ్యంగా మారిన రోజున ఇది అధికారిక జాతీయ చిహ్నంగా ప్రకటించబడింది. భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం ఏది? అస్సాం. అస్సాంలోని బ్రహ్మపుత్ర నది ప్రధానంగా వరదలకు కారణమవుతుంది. రాన్ ఆఫ్ కచ్ అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది? గుజరాత్. రాన్ ఆఫ్ కచ్ ఒక విపులమైన ఉప్పు మైదాన ప్రాంతం. ఇది గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలో ఉంది. ఇది ప్రపంచంలోని అతి పెద్ద ఉప్పు మైదానాల్లో ఒకటి. దాల్ సరస్సు ఎక్కడ ఉంది? శ్రీనగర్. దాల్ సరస్సు భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలో శ్రీనగర్ నగరంలో ఉంది. ఇది శ్రీనగర్ నగరానికి హృదయంగా పరిగణించబడుతుంది. ఇది పర్యాటక దృష్ట్యా అత్యంత ప్రసిద్ధమైన సరస్సు. నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది? ఫాథం. ఫాథం అనేది ప్రధానంగా సముద్రం లేదా నదుల లోతు కొలవడానికి ఉపయోగించే లంబ ప్రమాణం, యూనిట్ ఆఫ్ డెప్త్.